ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సాయి గీతాం బోధకాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం గీతా సాధనలో వచ్చేటువంటి విఘ్నాలను ఎదుర్కొనే శక్తిని ఎలా తెలుసుకోవాలో మనం తెలుసుకుంటున్నాం. ఇప్పుడు సాయిరామ్. మనోనిగ్రహము ఎట్లు అభ్యసించాలో ఒకటి రెండు వాక్యాలు చెప్పవలసి ఉంది. గీత యందు తెలుపబడినటువంటి పద్ధతి ఏదంటే, ఎప్పుడెప్పుడు మనస్సు చపలమ్మగా ఉండి బయటకు పరిగెత్తుతూ ఉంటుందో అప్పుడప్పుడు దానికి నచ్చచెప్పి నెమ్మదిగా లోపలికి తీసుకొని వచ్చి ఆత్మయందు స్థాపించాలి. దృశ్య పదార్థములందు దుఃఖ దోషానుదర్శనము గావించాలి అని గీత శాసిస్తున్నది. బాహ్య పదార్థములు పాంచభౌతికములని, జడములని, క్షణికములని, శాశ్వత సుఖప్రదములు కావని మనస్సునకు ఇంద్రియములకు బావుగా బోధిస్తే ఇక వాని యందు ఆసక్తిని అవి వదిలిపెట్టి అధిష్టానాత్మయందే నిలకడ కలిగి ఉంటాయి. కనుకనే విషయ విరక్తి సాధకుడుకు అత్యవసరమైనది. అట్లు కాక భోగైశ్వర్యములపై మనస్సు ఉరుకుతూ ఉంటే ఎలా ఉంటుందంటే, స్వామి మనకు 2వ అధ్యాయం 44వ శ్లోకంలో ఇలా చెప్తున్నారు. భోగైశ్వర్య ప్రసక్తానాంతయాపహృతవేతపాం వ్యవసాయాత్మికా బుద్ధిం సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాంతయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధిం సమాధౌ న విధీయతే. భోగైశ్వర్య ప్రసక్తానాం, భోగాలు ఐశ్వర్యాల్లో మనసు చిక్కుకొని తయా అపహృతచేతసాం ఏమవుతుంది వాడికి? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధం న విధీయతే. ఆధ్యాత్మిక ఉన్నతికి చేరవలసినటువంటి స్థితి వారికి ఎన్నటికీ రాదు. ఆశలు కోరికలతో వారి బుద్ధి 1000 విధాలుగా చెల్లాచెదరై ఉంటుంది. వేదాల్లోని ఈ ఆచారాల భాగాన్ని అందరూ విమర్శించారు. అదేవిధంగా ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి ఆచార పద్ధతులను కూడా విమర్శించారు. కావలసింది శీలం, ఆధ్యాత్మిక ఉన్నది, అందరి పట్ల దయ. ఇవేమీ ఆ రకమైన మతాచారాల వల్ల అభివృద్ధి కావు. ఇక్కడ కానీ స్వర్గంలో కానీ ఏవి ప్రాప్తించవు. ఆ విధంగా చెప్పి శ్రీకృష్ణుడు వేదాలను సమీక్షించాడు. సనాతన ధర్మంలో తప్ప వేరే ఏ మత సాంప్రదాయాలను ఈ విధమైనటువంటి పరిశీలనకు ఆస్కారం ఉండదు. ఎవరికి వారు తమ తమ సాంప్రదాయాల యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటారే తప్ప దానిని విమర్శనా దృష్టితో పరిశీలించరు. కేవలం హిందూ మతంలోనే మనం వేదాలను ఎంతగానో గౌరవించినా వాటికి ఉన్నతమైనటువంటి స్థానాన్ని మనం ఇవ్వటం లేదు. అవి సత్యాన్ని గుర్తించినటువంటి సమాచారాలని ఇస్తామే తప్ప అవి సత్యం కాదు. అందువల్ల మనం వేదాలకు ప్రధాన స్థానం ఇవ్వటం లేదు. శ్రీ రామకృష్ణ పరమహంస గారు కూడా పంచాంగంలో వర్షం ఎంత పడుతుందని చెప్పబడి ఉన్నంత మాత్రం చేత పంచాంగాన్ని పెనటం వల్ల ఒక చుక్క నీరు కూడా రాదు కదా అని చెప్పారు. వేదాల్లో చాలా విషయాలు అద్భుతమైనటువంటి ఆత్మానుభూతితో సహా చెప్పబడ్డాయి. అయితే వేదాలను పిండినంత మాత్రాన ఆత్మానుభూతి రాదు కదా. నీ అనుభవాలను పిండినప్పుడు మాత్రమే నీకు అనుభూతి కలుగుతుంది. అందువల్ల వేదాలను చదివి పక్కన పెట్టి అవి చెప్పిన వాటిని నేను అనుభూతిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయి. మన చరిత్రలో చాలా కాలం క్రితమే ఈ సంకల్పం జరిగింది. అలాగే బృహదారణ్యకోపనిషత్తులో కూడా ఇలా చెప్పబడింది. వేదో అవేదో భవతి. నీకు అనుభూతి కలిగినప్పుడు వేదాలు అవేదాలుగా అయ్యాయని తెలుస్తుంది. ఎంత చక్కటి విధానంలో చెప్పబడింది. ఏ ఒక్క సాంప్రదాయంలో కూడా ఈ విధంగా వేదాలను దాటి వెళ్ళమని చెప్పినట్లు చెప్పరు. బైబిల్ కానీ ఖురాను దాటి వెళ్ళమని ఎన్నటికీ చెప్పరు. మతాచారులు ఒకవేళ చెప్పినా వారిని చంపివేస్తారు, నానా బాధలు పెడతారు. ఉపనిషత్తుల్లో వేదాలను అర్థం చేసుకొని అనుభూతిని పొంది వేదాలకు అతీతంగా వెళ్ళమని చెప్తాయి. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు ఆ విషయ సుఖములచే మనస్సు లాగివేయబట్టి చేత ధ్యాన నిష్ఠయందు చిత్తమునికి ఏమాత్రం నిలకడ లేకుంటుంది. కాబట్టి సాధకుడు ప్రయత్నపూర్వకంగా మొట్టమొదట విషయములందు విరక్తిని అభ్యసించి మనసు అక్కడి నుండి నెమ్మదిగా మరలించి ఆత్మయందు నెలకొల్పాలి. ఈ కార్యములు త్వరలో సాధించి వేసి పరమానంద పదవికు కైవల్యమును ఈ జన్మయందే చేపట్టమని గీతామాత కరుణతో మనకు ఉపదేశిస్తున్నది. కాబట్టి అభ్యాస వైరాగ్యములు ఎవరను వదలరాదు. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే
వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.